ప్రేమోన్మాదికి మరో యువతి బలైంది. ప్రేమ నిరాకరించినందుకు సజీవ దహనమైంది. ఇద్దరు యువకుల పైశాచికత్వానికి ప్రాణాలు కోల్పోయింది. ప్రేమించను అన్నందుకు పట్టపగలే యువతి ఇంట్లోకి చొరబడి కిరోసిన్ పోసి కాల్చి చంపారు. ప్రేమోన్మాదుల పైశాచికత్వానికి పరాకాష్ట అయిన ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని చాటపర్రు గ్రామంలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం చాటపర్రు గ్రామంలో యువతి హత్య కలకలం రేపింది. ప్రేమించడం లేదనే కారణంతో ఓ యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. సోదరుడితో కలిసి యువతిపై కిరోసిన్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలు కలిగించింది. బాధితుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన సత్యనారాయణ వెంకటేశ్వరమ్మ కుమార్తె ఇందుమతి ఆ యువతిని ప్రేమిస్తున్నానంటూ ఏడాదిగా ఇదే గ్రామానికి చెందిన చిన్నవిక్కీ అనే యువకుడు వెంటపడుతున్నాడు. వేర్వేరు కులాలు కావడంతో ఆమె ప్రేమను నిరాకరించింది. యువతి బంధువులు యువకుడిని మందలించారు. ఈ ఘటనతో చిన్నవిక్కీ ఇందుమతి కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. తన స్నేహితులు బంధువులతో కలిసి శుక్రవారం యువతి ఇంటిపై దాడికి దిగాడు. ఈ ఘటనపై బాధితులు ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరు వర్గాలను స్టేషన్కు పిలిపించి దాడికి పాల్పడిన వారిని మందలించి వదిలేశారు. యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చిన్నవిక్కీ మరింత రగిలిపోయాడు. సోదరుడు పెద్దవిక్కీ సాయంతో పథకరచన చేశాడు. ఇందుమతి తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన సమయంలో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. యువతిని స్నానాల గదికి తీసుకెళ్లి కిరోసిన్ పోసి తగలబెట్టి పరారైనట్లు మృతురాలి తండ్రి చెబుతున్నారు. అరుపులు వినపడటంతో ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపులు తీసి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే 90% కాలిపోయిన యువతిని హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇందుమతి ప్రాణాలు కోల్పోయింది. చిన్నవిక్కీ వేధిస్తున్నాడని యువతి బంధువులు గతంలోనే ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరు వర్గాల మధ్య రాజీ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. కౌన్సిలింగ్ చేసి నిందితులను బయటకు పంపేయడం వల్లే ఈ దారుణం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంటిపై దాడి ఘటనలో నిందితులను అరెస్టు చేసి ఉంటే ఇందుమతిపై ఈ దారుణానికి ఒడిగట్టేవారు కాదని అంటున్నారు. ఆడవాళ్లకు రక్షణ లేదు. మరి నర్సింగ్ చేసి ప్రజలకు సేవ చేయాలని ఎన్నో కలలు కన్న చిన్నారి ఇందుమతి ఇవాళ ఒక దుర్మార్గుడు చేసిన దుశ్చర్య వలన ఆమె ప్రాణాలు కోల్పోయింది. మరి ప్రేమ పేరుతో ఆమెను వేధించడమే కాకుండా మరి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేశారని వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ పోలీసు వారు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇంటిలో ఒంటరిగా ఉన్న ఆడపిల్ల మీద ఇంటికి వచ్చి మరి కిరసనాలు పోసి వాళ్ళు తగలబెట్టడం జరిగింది. ఆ చిన్నారి చనిపోవడం నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. బాధిత కుటుంబానికి మరి నష్టపరిహారం ఇవ్వాలి. ఆ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇందుమతి దారుణంగా చనిపోవడం విషయం పట్ల మేము జిల్లా సంఘం ద్వారా చాలా దిగ్భ్రాంతి చెందుతున్నాం. ఇటువంటి విషయం పునరావృతంగా అవ్వకుండా రాష్ట్ర హోంమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వెంటనే చర్య తీసుకోవాలి. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారో వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని మేము కోరుకుంటాం. ఈ ఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత స్పందించారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఏలూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు బాధితురాలు ఇంటి వద్దకు వెళ్లి అణువణువు పరిశీలించారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దగ్గుమిల్లి జాన్ కొడుకులు చిన్నవిక్కీ పెదవిక్కీ అనే వాళ్ళిద్దరూ కిరసనాలు పోసి నిప్పట్టించారని ఒక ఇచ్చిన ఇన్సిడెంట్ ప్రకారం కేసు రిజిస్టర్ చేశాం. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో ముద్దాయిలు కూడా త్వరలోనే పట్టుకుంటాం. చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుంది. యువతి హత్యకు నిరసనగా విద్యార్థి కుల సంఘాలు ఆదివారం ధర్నా కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి.